మన గోబీ పకోడా చేయడం కోసం రెడీగా ఉంది. అలాగే మరి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో మరి నేను ఈరోజు డీప్ ఫ్రై చేయడం కోసము న్యాచురల్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, Eలు ఉన్నాయి. మరి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. కాస్త నూనె వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ వేడిలో కూడా మీరు ఇవి ఫ్రై చేయకూడదు. మరీ ఎక్కువగా హీట్ అయిపోయి మీరు ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతుంది, లోపల మన గోబీ ఉడకదు. సో ఎప్పుడైనా కొంచెం మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే చక్కటి లోపల సాఫ్ట్గా అలాగే బయట క్రిస్పీగా ఉంటాయి. సో మరి ఇక్కడ ఆయిల్ వేడిగా ఉంది, మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఎప్పుడు శనగపిండి కలిపి ఆలుగడ్డ బజ్జీలు లేదంటే మిరపకాయ బజ్జీలు ఇవే వేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఎప్పుడన్నా ఇలా రకరకాల పిండితోని కూడా మీరు రకరకాల డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు. బంగారు రంగు వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, స్లో ఫ్లేమ్లోనే నేను కాల్చుకున్నాను. చక్కటి రంగు వచ్చేసింది. అలాగే మనకు చూస్తే గోబీ పువ్వు కనిపిస్తుంది, అలాగే పిండి కూడా చక్కగా కోట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఒక పేపర్ టవల్లో కానీ లేదంటే డైరెక్ట్ మీరు ప్లేట్లో కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ పోవాలి అనుకుంటే మీరు పేపర్ టవల్లో వేసుకుంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. మరి ఇంకొకసారి నేను డీప్ ఫ్రై చేసుకుంటాను. సో చూడండి, చక్కటి కలర్ వచ్చేసింది. మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ ఫ్రై చేయకండి. కొంచెం ఈ రంగు వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కటి గోబీ పకోడా రెడీ, క్రిస్పీగా. ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్కి మీరు చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి. ఎప్పుడు గోబీ 65 చేసుకోకుండా ఇలా గోబీ పకోడా, అది కూడా మనం మొక్కజొన్న పిండితో చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే చక్కగా గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అలాగే మీరు చూసారు కదండి, ఇక్కడ మనం ఎండుమిరపకాయల పొడి కూడా వేసుకున్నాం కదా. చూడండి, ప్రతి ఒక్క గోబీకి ఒక రెడ్ కలర్గా మన ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి. ఇలాగే చేసుకోండి, సూపర్గా ఉంటుంది. నేను తింటూనే ఉన్నాను, అంత టేస్టీగా ఉన్నాయి. క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయండి. టోటల్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మరి వెంటనే ఈ చక్కటి గోబీ పకోడా చేసి మీ ఫ్యామిలీ అందరికీ పెట్టేసి మీరు కూడా తినేసి ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం వారేవాలో ఇంకొక రెసిపీతో. కాలీఫ్లవర్ పకోడా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో కాలీఫ్లవర్ ముక్కలు, మొక్కజొన్న పిండి, చిల్లీ ఫ్లేక్స్, ధనియాలు, వామ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నూనె వేడి చేసి కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో అప్పుడప్పుడు చపాతీలు మిగిలిపోయి ఇలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలాంటి చపాతీలను ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండిపోయిన చపాతీలను మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని దానిపైన కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.